హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చాలా 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 బిజీగా ఉంటారు. నేనైతే ఈరోజైతే కొంచెం బిజీగా ఉన్నాను. సో నా బిజీలో ఈ బిజీ అయితే చెప్పేస్తున్నాను. సో నేను వాళ్ళ వండబోయేదైతే పెసరపప్పు టమాటా చాలా ఈజీగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తూ మంచిగా మాట్లాడుకుంటూ వంట చేసేసుకుందాం. నేను ఇవాళ చెప్తున్నాను కదా, అంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది కదా, ఆ ఇంటి కన్స్ట్రక్షన్లో భాగంగా మేమైతే జిప్సమ్కి అయితే ప్రిఫర్ చేద్దామని చాలామంది నాకైతే సజెషన్స్ ఇచ్చారు. సో ఎంతైనా కానీ చెవులతో విన్నదానికంటే చేతితో టచ్ చేసింది చాలా ముఖ్యం. నాకు ఇవాళ పూర్తిగా అనుభవం అయింది. ఎందుకంటే నేను ఇవాళ ఫర్దర్గా ఒక దగ్గర కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటే దాన్ని వాళ్ళు వీడియోలో చూపించిన విధంగా నాకు చేసి చూస్తే ఏదో చుట్టబడిపోయినట్టుగా పడిపోతుంది. కానీ ఎంతైనా సిమెంట్ ఇసుకతో చేసిన ప్లాస్టింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కదా, దాని ముందరే నాకైతే ఈ జిప్సమ్ అయితే వేస్ట్ అనిపించింది. నేను 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసాను. కష్టమైనా సరే, లేట్గా అయినా సరే ఈ ప్లాస్టింగ్ అనేది సిమెంట్తో చేసుకోవడం చాలా 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 ఉత్తమమని నా ఉద్దేశం. మీకు కూడా నచ్చినట్టయితే ఈ పప్పు టమాటా తోటి ఎంజాయ్ చేస్తూ నాకైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇదండి ఇవాళ మా పప్పు టమాటాలోకి వచ్చిన చుట్టం అదేనండి, నిమ్మకాయ పచ్చడి. నా చాలా 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 ఫేవరెట్. సో మీకు కూడా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.